సిఎల్పి మీటింగ్ చాలా ప్రశ్నలకు జవాబిచ్చింది. పార్టీ ఏ పరిస్థితిలో ఉంది, ఎలాంటి సవాళ్లు ఉన్నాయి, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఏం చేయాలి, వారి బాధ్యత ఎంత, చేసింది ఎలా చెప్పుకోవాలి, జనంలోకి ఎలా వెళ్లాలి, ఇలాంటి అంశాలపై గట్టిగానే చర్చ జరిగింది. మరోవైపు ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న మంత్రివర్గం విస్తరణపైన కదలిక షురువైంది. సామాజిక వర్గాల వారీగా ఆశావహుల లిస్టుతో ఢిల్లీకి తీసుకెళ్లారు నేతలు. ఎన్నో ప్రశ్నలకు సమాధానంగా, సమస్యలకు పరిష్కారంగా, అభిప్రాయ భేదాలు, అంతర్గత విభేదాలకు ముగింపు పలికేలా, ఏడాది కాలంగా చేసిన పనులను చెప్పుకునేలా, ముందున్న సవాళ్లను ఎదుర్కొనేలా, అందరికీ బాధ్యత గుర్తు చేసేలా, ఆశావహులకు తీపి కబురు అందించేలా, భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేసేలా, ఇలా అన్ని యాంగిల్స్ లో సిఎల్పి సమావేశం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. నిజానికి కొందరు ఎమ్మెల్యేలు సీక్రెట్ మీటింగ్ పెట్టుకున్న వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఈ సమయంలో జరిగిన సిఎల్పి భేటీ హాట్ టాపిక్ గా మారింది. ఈ సమావేశం రెగ్యులర్ గా కాకుండా సభ్యుల్లో బాధ్యత పెంచేలా, ప్రజా ప్రభుత్వం ఏడాది కాలంగా చేసిన అభివృద్ధి పనులను వివరించింది. అంతేకాదు డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క స్పెషల్ ప్రెజెంటేషన్ కూడా ఇచ్చారు. కేంద్రం సహకరించకపోయినా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా ఇచ్చిన హామీలను ఎలా నెరవేరుస్తున్నామో సభ్యులకు వివరించారు. అటు తమకున్న సమస్యలను ఎమ్మెల్యేలు చెప్పుకున్నట్లు తెలిసింది. ఈ సమయంలోనే అంతర్గత విభేదాలకు చెక్ పెట్టేలా సిఎల్పి మీటింగ్లో ఓ స్పష్టత వచ్చిందంటున్నారు. ముఖ్యంగా కులగణన చేసి బీసీ కోటా కోసం ఫైట్ చేస్తున్న ఈ సమయంలో కాంగ్రెస్ లోనే కొంతమంది నేతలు వ్యతిరేక స్వరం వినిపించడం జనంలోకి తప్పుడు సంకేతాలు తీసుకెళ్తుందన్న కోణంలోనూ చర్చ జరిగినట్లు తెలిసింది. నిజానికి బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ చరిత్రాత్మకమని, దేన్ని జనంలోకి బాగా తీసుకెళ్లాలని సభ్యులకు దిశానిర్దేశం చేశారు. చేసింది చెప్పుకోకపోయినా, జనంలోకి బలంగా తీసుకెళ్లలేకపోయినా చాలా నష్టం జరుగుతుందన్న వెర్షన్ను అందరికీ అర్థమయ్యేలా చెప్పారంటున్నారు. మున్ముందు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ సత్తా చాటడానికి ఏం చేయాలో అవన్నిటిపై క్లారిఫికేషన్ ఇచ్చారు. మరోవైపు కీలకంగా మారిన మంత్రివర్గ విస్తరణపై మళ్లీ కదలిక వచ్చింది. ఇప్పటికీ సామాజిక వర్గాల వారీగా ఆశావహుల లిస్టును రెడీ చేయగా ఢిల్లీ పెద్దలతో ఆమోదముద్ర వేయించనున్నట్లు చెప్తున్నారు. సో విపక్షాలకు అనవసరంగా అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడాలన్న సంకేతాలను సిఎల్పిలో ఇవ్వగలిగారు.